హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావుస్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. కొంతమందికి నాలుక చివరి భాగంలో ఎర్రగా ఉండి తరచు నొప్పి పెడుతుంటుంది. అలా ఎందుకు జరుగుతుందో మా వ్యూయర్స్కి తెలియజేయగలరు? చాలామంది నాలుక చివరి భాగం అంటే ఈ టిప్పు ఎర్రగా మారుతూ ఉంటుంది. అది ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది. అంటే అసలు తర్వాత నొప్పిగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా కూర అన్నం తిన్నప్పుడు నాలుక మండుతూ ఉంటుంది అనమాట. కారం తగిలినప్పుడు మండుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ ఎదరి భాగం అంటే ఈ కింది దౌడ ఎదర పళ్ళ ఈ భాగంలో ఇక్కడ సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటం వల్ల అక్కడ గార పెరిగిపోయి ఆ గార పెచ్చులు నాలుకకి తగులుతూ ఉంటాయి అన్నమాట. అంటే నాలుక ఈ భాగంలో ఉంటుంది కాబట్టి ఈ భాగంలో ఇది నాలుక ముందుకు వచ్చినప్పుడల్లా ఇక్కడ పెచ్చులుగా ఉన్న గార ఈ నాలుకకి తగిలి ఆ నాలుక ఏంటంటే ఎర్రగా పుండు మాదిరిగా తయారవుతుంది. ఇది ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మందులు వేసుకుంటూ ఉంటారు. అంటే నొప్పి వచ్చింది కదా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్న ఉద్దేశంతో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత కొంచెం తగ్గుతుంది, తర్వాత మళ్ళా వస్తుంది. అంటే ఈ విధంగా వాళ్ళు ఏంటంటే పెయిన్ కిల్లర్లు వేసుకోవడం తర్వాత మళ్ళా ఇక్కడ గార మాత్రం అట్లాగే ఉంటుంది. ఆ గార ఉండటం వల్ల ఇది ఆ నాలుగుకి ఆ చివర ఇరిటేషన్ జరిగి అది ఇంజురీ అయిపోయి ఆ నాలుక అంతా ఎర్రగా మారి ఒక పుండుగా తయారవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరికైనా ఈ నాలుక చివరి భాగం ఎర్రగా మారినా లేకపోతే పెయిన్ వస్తున్నా లేకపోతే పుండు ఏర్పడినా మీ ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పళ్ళన్నీ కూడా క్లీన్ చేయించుకోవాలి. ఇట్లా క్లీన్ చేయించుకున్నట్లయితే ఈ నాలుగుకి ఏ విధమైన ఇరిటేషన్ లేకుండా అవి ఆటోమేటిక్గా ఆ నాలుక మీద పుండు ఆ చివరి భాగం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.